2, 3, 4. గోపి, ఏంటమ్మా? అలా నించో, దిష్టి తీస్తాను. దిష్టి తీయడం ఎందుకమ్మా? నువ్వు అన్నిట్లో ఫస్ట్ వచ్చి ఇన్ని బహుమతులు అందుకున్నావుగా, కనుక అందరు పిల్లలు వాళ్ళ నాన్నలు నేను ఈర్ష్యతో చూసుంటారు. అందుకని వాళ్ళ నాన్నలకెందుకు నా మీద ఈర్ష్య? ఎందుకంటే వాళ్ళ పిల్లలకి బహుమతులు వస్తాయేమో అని వాళ్ళ నాన్నలు ఆశగా వచ్చారు. తీరా నీకు వచ్చేటప్పటికి అమ్మా, నేను ఎప్పుడు అడిగినా నాన్నగారు వస్తారు వస్తారు అంటావు, ఆయన రారు. నా నాటకం చూడడానికైనా రావచ్చు కదమ్మా. చూడు గోపి, ఆ పిల్లల నాన్నలంతా మామూలు ఉద్యోగం చేస్తూ ఇక్కడే ఉన్నారు. కానీ మీ నాన్నగారు పెద్ద ఉద్యోగం చేస్తూ అమెరికాలో ఉన్నారు. కనుక రావడానికి కుదరదు. అవసరం తీరిపోయే కారణాన్ని వదిలేయటం మన అలవాటు. అయినా ప్రాణాల్లో సీతనే మొగుడు వదిలేశాడు. ఇక నిన్ను నేను వదిలేయడంలో వింతే ఉంది. వెళ్ళు, ఇక నీ జీవితంలో నాకు ఎప్పుడు కనిపించుకో. అమ్మా అమ్మా, నేను నాన్నగారిని చూడనే లేదు. ఒక్కసారైనా రావచ్చు కదమ్మా. వచ్చేస్తారు బాబు, వచ్చేస్తారు. మరి కొన్ని రోజుల్లో ఆయన విమానం ఎక్కి నీకొక విమాన బొమ్మ తీసుకుని జయమని వచ్చేస్తారు. ఆ తర్వాత మనతోనే ఉండిపోతారు బాబు.